ఫుడ్ అనగానే లేకపోతే ఆరోగ్యం అనగానే ప్రతి ఒక్కరికి మనం ఉన్నదానికంటే తక్కువ కనిపించాలన్నది చాలా కోరిక. అట్ ద సేమ్ టైం కొంచెం కష్టపడతాం ఒక్కోసారి. ఏది ఎవరైనా చెప్పగానే ఒక ఇంట్రెస్ట్‌తో దాన్ని చూస్తాము. అట్ ద సేమ్ టైం ఫాలో చేయడానికి కూడా ట్రై చేస్తాం. అలాగే ఫేస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇంకా బాగా బ్రైట్‌గా కనిపించాలి, అది ఆరోగ్యంగా ఉండాలి, మనకున్న దానికంటే ఇంకా బెటర్‌గా కనిపించాలి అంటే కొన్ని ఫుడ్ ఐటెమ్స్ విటమిన్ ఏ, విటమిన్ సి ప్లస్ ప్రోటీన్ కాంబినేషన్‌తో ఉన్నవి అండ్ విటమిన్ ఈ కాంబినేషన్‌లో ఉన్న ఫుడ్స్ మనకి చాలా ఇంపార్టెంట్. సో, ఏ ఫుడ్‌లో మనకివి ఉంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే ప్రోటీన్ ఫుడ్స్ అంటే అన్ని రకాల పప్పులు. ప్లస్ వీటిలో కలర్స్ ఏవైతే ఉంటాయి అంటే రాజ్మా బ్రైట్ రెడ్ కలర్డ్ ఉంటాయి, నల్ల శనగలు, పెసలు గ్రీన్ కలర్ ఉంటాయి. సో, ఇలాగా ఈ 3 దిస్ కెన్ బి అ బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ అట్ ద సేమ్ టైమ్ బెస్ట్ ఫుడ్. అంటే ఇవి తినడం వల్ల ఏమవుతుందంటే కొలాజిన్ అన్నది కూడా మంచిగా ఫార్మ్ అవుతుంది. ప్లస్ ఎగ్స్ మంచి ఆప్షన్ అంటాను నేను. సో, ఎగ్స్ మార్నింగ్ తినడం వల్ల కూడా మనకి అది ప్రోటీన్‌తో పాటు అన్ని రకాల విటమిన్స్ అండ్ మినరల్స్ ఇస్తాయి. ఏబీసీ జ్యూస్ యాపిల్, బీట్రూట్, క్యారెట్ ఇది ఈజియెస్ట్ ఫుడ్ మనం చేసుకోవడానికి కూడా. సో, దీంట్లో మీకు యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి, విటమిన్ ఏ వస్తుంది, విటమిన్ సి వస్తుంది. సో, దీంట్లో మీరు కొద్దిగా లెమన్ యాడ్ చేస్తే మీ విటమిన్ సి కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొక ఈజీ ఫుడ్ మనం చేసి పెట్టేసుకొని ఎవ్రీడే జస్ట్ ఒక షాట్ లాగా తాగాలి అంటే ఆమ్లా షాట్స్. సో, ఈ ఆమ్లా షాట్స్ కూడా వైటమిన్ సి రిచ్‌గా ఉంటుంది. సో, మీరు ఆల్రెడీ సీజన్‌లో ఆమ్లాస్ తెచ్చేసి జ్యూస్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే ఎవ్రీడే మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఫుడ్ లాగా ఒక చిన్న 30 ఎంఎల్ టు 50 ఎంఎల్ తాగండి. దట్ కుడ్ బి ఎ వెరీ గుడ్ ఫుడ్ ఫర్ యూ. అండ్ ఇంకోటి దీనివల్ల లాభం ఏంటంటే అసిడిటీ లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ఎప్పుడు ఫుడ్ గురించి ఆలోచిస్తాము, కానీ ఈ తిన్నది అరిగితే కదా మనం ఆరోగ్యంగా ఉంటాము. సో, దానికి కదలిక ఇంపార్టెంట్. సో, మనము ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎప్పుడైతే రెగ్యులర్‌గా చేస్తామో బాడీ ఆటోమేటిక్‌గా ఇంప్రొవైజ్ అవుతుంది, బాడీ ఇమ్యూనిటీ పెరుగుతుంది, ప్లస్ అదే గ్లో మన ఫేస్‌లో కూడా కనిపిస్తుంది. సో, తినడంతో పాటు దాన్ని ఖర్చు చేసే విధానాలు కూడా మనం ఆలోచిస్తే గనక మన ఆరోగ్యంతో పాటు మన హెల్త్, స్కిన్, హెయిర్ అన్ని క్వాలిటీ కూడా చాలా ఇంప్రూవ్ అవుతాయి. వీటితో పాటు మన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, ఆల్మండ్స్ కానీ లేకపోతే అక్రోట్, వాల్నట్స్ కానీ వీటిలో ఉన్న వైటమిన్ ఈ ఏదైతే ఉందో ఇవి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. సో, ఎర్లీ మార్నింగ్ ఫుడ్ లాగా ఇన్‌స్టెడ్ ఆఫ్ టీ, కాఫీస్ ఆల్మండ్స్ మిల్క్‌లో వేసుకొని తాగొచ్చు. లేకపోతే ఉట్టిగా ఒక 4, 5 ఆల్మండ్స్ రాత్రి నానబెట్టి తినేసేయొచ్చు. సో, దట్ వే మనకి మన వైటమిన్ ఈ డోస్ కూడా వచ్చేస్తుంది. సో, దట్ ఈస్ ఆల్సో గుడ్ హెల్త్ బెనిఫిట్ ఫర్ అస్. తర్వాత హైడ్రేషన్. నీళ్ళు తాగడం అస్సలు మనకి గుర్తుండదు. ఎస్పెషల్లీ మనం ఇప్పుడు వర్క్ చేసే అట్మాస్ఫియర్స్ అన్నీ ఏసీ అట్మాస్ఫియర్స్. దాంట్లో ఏమైపోతుందంటే మనకి దాహం వేసినా కూడా మనకి తెలీదు. ప్లస్ ఇంకోటి ఎక్కడైనా కూడా ఫుడ్ చూస్తాం కానీ వాటర్ గ్లాస్ ఉంటే దాన్ని మాత్రం టచ్ చేయము. సో, ఫుడ్‌తో పాటు లేదా వాటర్‌కి ఫుడ్‌తో పాటు అంత ఇంపార్టెన్స్ మనం ఇవ్వాలి. సో, హైడ్రేషన్ బాగుంటే కూడా స్కిన్ టెక్స్చర్ అన్నది మనకి డైలీ ఇంప్రూవ్ అవుతుంది. ఇవి కాకుండా మనకి మన బాడీలో ఇప్పుడు సరిగ్గా కనిపించట్లేదు, మనము ఏదో ప్రాబ్లమ్ ఉంది అంటే ఒక్కసారి మీ ఐరన్, విటమిన్ డి, బి12 టెస్ట్ చేయించుకొని కరెక్షన్ చేసుకుంటే కూడా మన ఆరోగ్యానికి అవసరమయ్యే న్యూట్రియంట్స్ ఏవైనా తగ్గితే దాన్ని మనం సెటిల్ చేయడం వల్ల కూడా మన హెల్త్ బాగా కనిపిస్తుంది. అలాగే మనం ఇంకా యంగ్‌గా కనిపించడానికి ఇన్‌స్టెడ్ ఆఫ్ కాస్మెటిక్ న్యాచురల్ వేలో ట్రై చేసిన వాళ్ళం అవుతాం.